ఎంకి పెళ్లి సుబ్బిసావుకు వచ్చిందంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఆ మధ్య ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పూసలమ్ముతూ ఫేమస్ అయింది కదా మోనాలిసా భోన్స్లే. ఆమె రీసెంట్గా ఫర్మాన్ ఖాన్ అనే ఒక యువకుని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆ పెళ్లి కేరళ, మధ్యప్రదేశ్ డీజీపీలు, ఆ రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, అట్లాగే మధ్యప్రదేశ్లోని కోర్గంజ్ జిల్లా ఎస్పీ వీళ్ళ ఐదుగురికి నోటీసులు ఇవ్వడానికి కారణమైంది. జాతీయ మానవ హక్కుల సంఘం ఈ ఐదుగురికి రీసెంట్గా నోటీసులు ఇచ్చింది. దేనికోసం అంటే ఈమె ఆ కుంభమేళాలో పూసలమ్ముతున్న టైంలో తన ఏజ్ 16 ఏళ్ళు అని చెప్పింది. తర్వాత సంవత్సరానికే ఫేస్బుక్ పరిచయంతో ఈ ఫర్మాన్ ఖాన్ అనే యువకుని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఈమె తండ్రి అంటే మోనాలిసా భోన్స్లే తండ్రి జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిండు. దేనికోసం అంటే నా కూతురికి 17 ఏళ్ళే, అంటే 16 ఏళ్ళని గతంలో వీడియోలో చెప్పింది, ఇప్పుడు 17 ఏళ్ళే. సో ఆమె మైనరు కాబట్టి ఆ యువకుడి వాళ్ళ నుంచి నా కూతుర్ని రక్షించి నాకు అప్పగించండి అనేది అతని వాదన. దీనికోసం జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇలా ఐదుగురికి నోటీసులు ఇచ్చి ఆమె నిజంగా ఆ పెళ్లి టైంలో ఇచ్చిన ఆమె ఏజ్ ధృవీకరణ పత్రాలు నిజమో కాదో తేల్చండి, పూర్తిగా ఎంక్వైరీ చేయండి, ఒక్క అబద్ధం కూడా ఉండకూడదు, ఇంట్లో తేల్చి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషను ఈ రెండు రాష్ట్రాల డీజీపీలు, రెండు రాష్ట్రాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అట్లాగే మధ్యప్రదేశ్లోని కోర్గంజ్ జిల్లా ఎస్పీకి నోటీసులు ఇచ్చింది.